పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనము వరకు. సముద్ర తీరమునకు ఆవలి ఒడ్డునకు వెళ్ళుటకు యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడరేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు అని జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగునుగాక.